దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాళ మనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న పనున్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని బస్సులు దిగాలి, ఎంత దూరం పోవాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. అదేవిధంగా పోలీసులకు కూడా ఈరోజు పోలీసు అదేవిధంగా మున్సిపల్లో కోటర్మినస్ సరిగ్గా ఒక మున్సిపల్ కమిషనర్కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1600 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే, ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా, ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా, ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లైనా, తాగనికి నీళ్ళైనా, మీ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ అయినా, మీకు ఏమి కావాలన్నా, మీ మెట్రో విస్తరణ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి మీ సోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిధులు అనుమతులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు కావాల్సిన అడిగి మీరు కావాల్సిన గుర్తు చేసి మీరు సాధించుకోండి. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి బండారి రాజిరెడ్డి గారి పేరు నేను పెట్టిన. బండారి లక్ష్మారెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగానే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే బండారి రాజిరెడ్డి అన్న పేరు నేను అక్కడ పెట్టుండేవాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంతంలో ప్రతి పిల్లగానికి తెలుసు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా ఎవరు ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి పనిచేసి, బిడ్డ ఈ పన్ను చేసుకోలేదనుంటే ఏం చేస్తాను, అన్ని కాలనీలు తిరిగి కాలనీ అసోసియేషన్లతో రాజిరెడ్డి అన్నకు అనుబంధం ఉంది. ఆయనలో నేను పార్లమెంట్లో నిలబడ్డప్పుడు ఎన్నో కాలనీలు నా వెంబడి వచ్చి కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులను పిలిపించి, అరే మనోనికి ఏం రా మంచోడు పనిచేస్తాడని ఆ రోజు రాజిరెడ్డి అన్న చెప్పిండు. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు రాజిరెడ్డి అన్న సాయం అందించుడు. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంత ప్రజలకు 40-50 ఏళ్ళు సేవలు అందించుడు. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి రాజిరెడ్డి అన్న పేరు పెట్టుడు న్యాయమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ ఈ పేరు పెట్టడమే కాదు, ఎలివేట్ కారిడార్కు ఎవరు ఏడ్చినా ఎవరు బాధపడ్డా ఆడ చౌరస్తల రాజిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెడతాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోండి అని నేను చెప్పదలుచుకున్నా.
అదేవిధంగా ఎవరైతే మంచి చేస్తారో మంచిని మంచి అని గుర్తించే బాధ్యత మన మీద ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎట్లుండాలనో రాజకీయాలు అట్లా చేద్దాం. అదేవిధంగా ఈనాడు కొంతమంది మాట్లాడుతున్నారు, దాని గురించి ఒక 5 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులందరికీ, ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఇవాళ ఢిల్లీలో